Hi everyone, my name is Sri Lakshmi Lavanya, working as a maths lecturer in Sir C.R. Reddy College for Women Eluru. I am here to discuss Unit 2 Infinite Series Part 6. In this video, we discuss Cauchy's nth root test or root test theorem and exercise problems. Cauchy's nth root test or root test statement చూడండి. If series summation un is a series of positive terms such that limit un power 1 by n is equal to L, then a bit series summation un converges if L less than 1. B bit series summation un diverges if L greater than 1. C bit the test fails to decide the nature when L is equal to 1. స్టేట్మెంట్ చూడండి. ఇచ్చిన సిరీస్ ఏంటి? సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది సిరీస్. ఆ సిరీస్ ఏంటి? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పించాడు. అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సచ్ దట్ లిమిట్ యూఎన్ పవర్ 1 by n వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎల్ అని చెప్పి ఇచ్చాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ బిట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్ ఇఫ్ ఎల్ లెస్ దాన్ 1. లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ బి బిట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ డైవర్జెస్ ఇఫ్ ఎల్ గ్రేటర్ దాన్ 1. లిమిట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సి బిట్ ద టెస్ట్ ఫెయిల్స్ టు డిసైడ్ ద నేచర్ వన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. లిమిట్ వాల్యూ అనేది 1 అయినప్పుడు రేషియో టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది టు డిసైడ్ ద నేచర్ ఆఫ్ ద సిరీస్. ప్రూఫ్ చూడండి. సిన్స్ యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n వాల్యూస్. ఇచ్చిన సిరీస్ ఏంటి? సిరీస్ సమ్మేషన్ యూఎన్. అది కూడా సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అవుతుంది. అంటే ఆ సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఫర్ ఆల్ n వాల్యూస్. అండ్ un power 1 by n stands for positive nth root of un. un power 1 by n అంటే ఏంటి? nth root of un అవుతుంది. అండ్ లిమిట్ un power 1 by n వాల్యూ ఎంత అని చెప్పించాడు? L అని చెప్పించాడు. L వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ లిమిట్ un power 1 by n వాల్యూ ఎంత? L అని చెప్పి ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ డెఫినిషన్ రాస్తున్నాం చూడండి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to z plus such that mod un power 1 by n minus l less than epsilon for all n greater than or equal to m. చూడండి, ఫర్ ఎనీ రియల్ నెంబర్ ఎప్సిలాన్, ఒక రియల్ నెంబర్ ఎప్సిలాన్ని గ్రేటర్ దాన్ 0 అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాం. అండ్ m అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ mod un పవర్ 1 by n మైనస్ l వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్లో. ఈ మోడ్ వాల్యూని ఎలా రాస్తున్నాము? మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ un పవర్ 1 by n మైనస్ l లెస్ దాన్ ప్లస్ ఎప్సిలాన్ కింద రాస్తున్నాము. అండ్ మొత్తానికి l అనే టర్మ్ని యాడ్ చేస్తున్నాం చూడండి. L అనే టర్మ్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ L minus epsilon is less than un power 1 by n is less than L plus epsilon అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. అండ్ ఈ మొత్తానికి పవర్లో n అప్లై చేస్తున్నాం చూడండి. దట్ ఇంప్లైస్ L minus epsilon హోల్ పవర్ n ఈజ్ లెస్ దాన్ un పవర్ 1 by n హోల్ పవర్ n అంటే n క్యాన్సిల్ అయిపోతే un మిగులుతుంది. సో un ఈజ్ లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీన్ని ఈక్వేషన్ 1 కింద సపోజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏ బిట్ చూడండి. ఏ బిట్లో ఇంప్రూవ్ చేయాలి? లిమిట్ వాల్యూని లెస్ దాన్ 1 అవుతుంది అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. లెట్ ఎల్ ఈజ్ ఈక్వల్ ఎల్ లెస్ దాన్ 1 అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాం. అండ్ చూజ్ ఏ రియల్ నెంబర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ అనే ఒక రియల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాం. సచ్ దట్ k ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కింద తీసుకుంటున్నాం. k వాల్యూని ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కింద తీసుకుంటున్నాం. ఇక్కడ ఎల్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అండ్ ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ చేస్తే వచ్చే వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. దెన్
ఇక్కడ ఎల్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. దాన్ని ఎలా రాసుకోవచ్చు? 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ కింద రాసుకోవచ్చు అవునా. అండ్ ఇక్కడ కే వాల్యూ అనేది ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అయింది. కే వాల్యూ అనేది ఎల్ వాల్యూ కన్నా కొంత వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో కే వాల్యూ అనేది గ్రేటర్ అవుతుంది. కే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్ వాల్యూ అవుతుంది. అంటే కే ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్ అవుతుంది. అంటే ఎల్ ఈజ్ లెస్ దాన్ కే కింద రాసుకోవచ్చుగా. సో ఎల్ ఈజ్ లెస్ దాన్ కే అవుతుంది. అండ్ ఇక్కడ ఏమొచ్చింది? కే వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవుతుంది అని చెప్పొచ్చింది. సో కే ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. సో మొత్తానికి కండిషన్ ఏమైంది? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ లెస్ దాన్ కే లెస్ దాన్ 1 అయింది. ఈక్వేషన్ 1 నుంచి ఏం కన్సిడర్ చేసుకుంటున్నాం? యూఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 we have un is less than l plus epsilon whole power n అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. for all n greater than or equal to m. ఇక్కడ l plus epsilon ఏమని తీసుకున్నాం? k కింద తీసుకున్నాం. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ un is less than k power n for all n greater than or equal to m అవుతుంది. బట్ సిరీస్ సమ్మేషన్ k power n is a geometric series with common ratio k. ఇది ఎలా ఉంది? geometric series ఫార్మాట్ లో ఉంది. సిరీస్ సమ్మేషన్ k పవర్ n ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ r ప్లేస్ లో ఏముంది? k ఉంది. కామన్ రేషియో ఎంత? ఇక్కడ k అవుతుంది. జామెట్రిక్ సిరీస్ లో r వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. ఇక్కడ r ప్లేస్ లో k ఉంది. ఇక్కడ k వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది అవునా. k వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది కాబట్టి జామెట్రిక్ సిరీస్ నుంచి సిరీస్ సమ్మేషన్ k పవర్ n అనేది కన్వర్జెస్ అవుతుంది. దట్ ఇంప్లైస్ సిరీస్ సమ్మేషన్ k పవర్ n ఈజ్ కన్వర్జెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి un ఈజ్ లెస్ దాన్ k పవర్ n అనేది ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? un ఈజ్ లెస్ దాన్ 1 ఇంటూ k పవర్ n కింద రాసుకోవచ్చుగా. ఇది బై కంపారిజన్ టెస్ట్ నుంచి un ఈజ్ లెస్ దాన్ k ఇంటూ vn ఫార్మాట్లో ఉంది. k అంటే అక్కడ రియల్ నెంబర్, ఇక్కడ 1 అనేది రియల్ నెంబర్. ఇక్కడ vn ప్లస్లో ఏముంది? k పవర్ n అనేది ఉంది. un ఈజ్ లెస్ దాన్ k ఇంటూ v పవర్ n un ఈజ్ లెస్ దాన్ 1 ఇంటూ k పవర్ n ఉంది. ఏ కండిషన్ని సాటిస్ఫై చేసింది? un ఈజ్ లెస్ దాన్ k ఇంటూ vn కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ సిరీస్ సమ్మేషన్ vn అనేది కన్వర్జెస్ అయింది. అంటే ఇక్కడ సిరీస్ సమ్మేషన్ vn అంటే ఎంత? సిరీస్ సమ్మేషన్ k పవర్ n అనేది కన్వర్జెంట్ అయింది. బై కంపారిజన్ టెస్ట్ థీరం 1 నుంచి ఏం చెప్పచ్చు? సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పచ్చు. బై కంపారిజన్ టెస్ట్ థీరం 1 నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుంది. ఏ బిట్లో ఏం తీసుకుని ప్రూవ్ చేసాం? ఇది లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవుతుంది అని చెప్పి తీసుకుని సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేసాం. బి బిట్ చూడండి, లిమిట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది అని చెప్పి తీసుకుని సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. లెట్ L is greater than 1 and choose a real number epsilon greater than 0. ఎప్సిలాన్ లోని యొక్క రియల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాం. సచ్ దట్ L minus epsilon is greater than 1. L వాల్యూ అనేది 1 కన్నా గ్రేటర్, దాంట్లో ఉండి కొంత వాల్యూని సబ్ట్రాక్ట్ చేసినా ఆ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. సో L minus epsilon అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం కన్సిడర్ చేసుకున్నాం? చూడండి, ఈక్వేషన్ 1 నుంచి L minus epsilon whole power n is less than un ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 we have L minus epsilon whole power n is less than un for all n greater than or equal to m. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? un ఈజ్ గ్రేటర్ దాన్ L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n కింద కూడా రాసుకోవచ్చు. కాబట్టి un ఈజ్ గ్రేటర్ దాన్ L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n అవుతుంది. ఇక్కడ L మైనస్ ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది. దీనికి బోత్ సైడ్స్ పవర్ n అప్లై చేస్తున్నాం. చూడండి, L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఈజ్ గ్రేటర్ దాన్ 1 పవర్ n అవుతుంది.
1కి పవర్ ఎంత ఉన్నా ఆ వాల్యూ అనేది 1కే ఈక్వల్ అవుతుంది. సో L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n వాల్యూ అనేది కూడా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఇక్కడ UN ఈజ్ గ్రేటర్ దాన్ L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఉంది. ఇప్పుడే చూసాం L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది. సో UN వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 1 అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇక్కడ బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. లిమిట్ UN ఈజ్ గ్రేటర్ దాన్ లిమిట్ 1. లిమిట్ 1 అంటే 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని లిమిట్ వాల్యూ 1 అవుతుంది. సో లిమిట్ UN ఈజ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. లిమిట్ UN వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది అంటే లిమిట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ లిమిట్ UN అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఒక నోట్ పాయింట్ చూసాం. ఇఫ్ లిమిట్ UN నాట్ ఈక్వల్ టు 0 దెన్ సిరీస్ సమ్మేషన్ UN అనేది డైవర్జెస్ అవుతుంది. ఓకేనా, లిమిట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇక్కడ సిరీస్ సమ్మేషన్ UN అనేది డైవర్జెస్ అవుతుంది. బీబిట్లో ఏం ప్రూవ్ చేసాం, లిమిట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ UN అనేది డైవర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేసాము. సిబిట్ ఇఫ్ L ఈక్వల్ టు 1 నో కన్క్లూజన్ ఈజ్ పాసిబుల్. దీన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రూవ్ చేస్తాం చూడండి. కన్సిడర్ సిరీస్ సమ్మేషన్ AN ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1/n కింద తీసుకుంటున్నాం. సిరీస్ సమ్మేషన్ ANని సమ్మేషన్ 1/n కింద తీసుకుంటున్నాం. ఇది ఎలా ఉంది చూడడానికి, సమ్మేషన్ 1/n పవర్ p ఫార్మాట్లో ఉంది. ఇక్కడ p వాల్యూ ఎంత 1 అయ్యింది. p వాల్యూ 1 అయ్యింది అంటే p సిరీస్ టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెంట్ అవుతుంది. సో సిరీస్ సమ్మేషన్ AN అనేది డైవర్జెంట్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. లిమిట్ L ఈజ్ ఈక్వల్ టు లిమిట్ UN పవర్ 1/n అవుతుంది. అవునా, ఇక్కడ సిరీస్ ఏంటి AN అనేది కాబట్టి సో లిమిట్ AN పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు AN వాల్యూ ఎంత ఇక్కడ 1/n అవుతుంది. 1/n సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లిమిట్ 1/n హోల్ పవర్ 1/n దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 డివైడెడ్ బై n పవర్ 1/n. ఓకేనా, లిమిట్ n పవర్ 1/n వాల్యూ ఎంత మనకి 1 అని తెలుసు. సో ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ లిమిట్ వాల్యూ అనేది 1 అయింది. లిమిట్ వాల్యూ అనేది 1 అయినప్పుడు ఇక్కడ సిరీస్ అనేది డైవర్జెంట్ అయింది. అండ్ ఇంకో సిరీస్ తీసుకుంటున్నాం చూడండి. కన్సిడర్ సిరీస్ సమ్మేషన్ BN ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1/n². ఇది కూడా చూడడానికి ఎలా ఉంది, సిరీస్ సమ్మేషన్ 1/n పవర్ p ఫార్మాట్లో ఉంది. ఇక్కడ p వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్ టు 2 అంటే గ్రేటర్ దాన్ 1. p వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే గనక p సిరీస్ టెస్ట్ నుంచి సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. సో సిరీస్ సమ్మేషన్ BN అనేది కన్వర్జెంట్ అవుతుంది. అండ్ L వాల్యూ చూడండి, లిమిట్ BN పవర్ 1/n ఇక్కడ UN ప్లేస్లో BN తీసుకుంటున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ BN వాల్యూ ఎంత 1/n². సో లిమిట్ 1/n² హోల్ పవర్ 1/n అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటున్నాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ దీని n² హోల్ పవర్ 1/n అవుతుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, n పవర్ 1/n హోల్ స్క్వేర్ కింద కూడా రాసుకోవచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1/n పవర్ 1/n హోల్ స్క్వేర్ అవుతుంది. మనకేం తెలుసు, లిమిట్ n పవర్ 1/n వాల్యూ అనేది 1 అని తెలుసు. సో ఈ మొత్తం లిమిట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. సో లిమిట్ L వాల్యూ ఎంత వచ్చింది, 1 అని చెప్పి వచ్చింది. లిమిట్ వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ ఈ సిరీస్ ఏమైంది, కన్వర్జెంట్ అయింది. సో లిమిట్ వాల్యూ 1 అయినప్పుడు సిరీస్ అనేది ఒకసారి డైవర్జెంట్ అవుతుంది, ఒకసారి కన్వర్జెంట్ అవుతుంది. సో టెస్ట్ అనేది ఫెయిల్ అయింది టు డిసైడ్ ద నేచర్ ఆఫ్ ద సిరీస్. ఓకేనా. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. ఇచ్చిన సిరీస్ ఏంటి, సిరీస్ సమ్మేషన్ n+1/2n+5 హోల్ పవర్ n అనేది ఇచ్చిన సిరీస్. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమ్మేషన్ UN కింద తీసుకుంటున్నాం. లెట్ సిరీస్ సమ్మేషన్ UN ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ n+1/2n+5 హోల్ పవర్ n. ఇక్కడ n వాల్యూస్ అనేవి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే n వాల్యూస్ అన్నీ గ్రేటర్ దాన్ 0 అవుతాయి. ఇక్కడ వాల్యూస్ n వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సిరీస్లో ఉన్న ప్రతి టర్ము కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే UN ఈజ్ గ్రేటర్ దాన్ 0. UN ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే సిరీస్ అనేది
series of positive terms కింద చెప్పొచ్చు. therefore this is a series of positive terms and ఇక్కడ un వాల్యూ ఎంత un is equal to n plus 1 by 2n plus 5 whole power n both sides పవర్ లో 1 by n అప్లై చేస్తున్నాము. సో un పవర్ 1 by n is equal to n plus 1 by 2n plus 5 whole power n whole power 1 by n అవుతుంది. ఇక్కడ పవర్ లో n క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత వస్తుంది un పవర్ 1 by n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 by 2n ప్లస్ 5 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో n ప్లస్ 1లో నుంచి n వాల్యూ కామన్ తీస్తున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు nని కామన్ తీస్తే 1 ప్లస్ 1 by n వచ్చింది. అండ్ డినామినేటర్లో 2n ప్లస్ 5లో నుంచి n వాల్యూ కామన్ తీస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 ప్లస్ 5 by n వచ్చింది. ఇక్కడ న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ un పవర్ 1 by n వాల్యూ ఎంత వచ్చింది 1 ప్లస్ 1 by n డివైడెడ్ బై 2 ప్లస్ 5 by n వచ్చింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి. లిమిట్ un పవర్ 1 by n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 ప్లస్ 1 by n బై 2 ప్లస్ 5 by n లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 1 by ఇన్ఫినిటీ 1 by ఇన్ఫినిటీ అంటే 0 అండ్ ఇక్కడ 5 by infinity వాల్యూ కూడా 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 by 2 ప్లస్ 0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2 అవుతుంది. 1 by 2 అంటే 0.5 విచ్ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. లిమిట్ un పవర్ 1 by n వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు రూట్ టెస్ట్ ప్రకారం సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un కన్వర్జెస్. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ n ప్లస్ 1 బై 2n ప్లస్ 5 హోల్ పవర్ n అనేది కన్వర్జెస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమ్మేషన్ 1 by e పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 by n పవర్ 2n ఇచ్చిన సిరీస్ ఇది. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకుంటున్నాం. లెట్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 by e పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 by n పవర్ 2n. ఇక్కడ n వాల్యూస్ అనేవి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే n వాల్యూస్ అనేవి గ్రేటర్ దాన్ 0. ఇక్కడ n వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సిరీస్లో ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కింద చెప్పొచ్చు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ un వాల్యూ ఎంత un ఈజ్ ఈక్వల్ టు 1 by e పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 by n హోల్ పవర్ 2n అయింది. బోత్ సైడ్స్ పవర్ లో 1 by n అప్లై చేస్తున్నాం. సో un పవర్ 1 by n ఈజ్ ఈక్వల్ టు 1 by e పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 by n పవర్ 2n హోల్ పవర్ 1 by n. ఇక్కడ పవర్ 1 by n అనేది 1 by e పవర్ n కి అప్లై అవుతుంది అండ్ 1 ప్లస్ 1 by n హోల్ పవర్ 2n కి అప్లై అవుతుంది. సో un పవర్ 1 by n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది 1 by e పవర్ n హోల్ పవర్ 1 by n అంటే పవర్లో n క్యాన్సిల్ అయిపోతే e మిగులుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 by e ఇంటూ ఇక్కడ పవర్లో 1 ప్లస్ 1 by n హోల్ పవర్ 2n by n అవుతుంది. n క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది పవర్లో. సో 1 ప్లస్ 1 by n హోల్ స్క్వేర్ అవుతుంది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ un పవర్ 1 by n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 by e ఇంటూ 1 ప్లస్ 1 by n హోల్ స్క్వేర్. 1 by e అనే వాల్యూలోని లిమిట్ వాల్యూ నుంచి సపరేట్ చేసి రాస్తున్నాం. that is equal to 1 by e into limit 1 plus 1 by n whole square. that is equal to 1 by e into limit n tends to infinity అయినప్పుడు ఇక్కడ 1 by infinity వాల్యూ ఎంత 0. సో 1 plus 0 whole square that is equal to 1 by e. ఈ వాల్యూస్ అనేవి 2కి 3కి మధ్యలో ఉంటాయి. సో ఫర్ సపోజ్ 2.5 తీసుకున్నాం అనుకోండి 1 by 2.5 వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవుతుంది. సో 1 by e వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవుతుంది. సో లిమిట్ un పవర్ 1 by n వాల్యూ ఎంత వచ్చింది లెస్ దాన్ 1 అయింది. లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. బై రూట్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుందని చెప్పొచ్చు. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ 1 by e పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 by n హోల్ పవర్ 2n అనేది కన్వర్జెస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం
సిరీస్ సమ్మేషన్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమ్మేషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాం. లెట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్. ఇక్కడ n వాల్యూ అనేది బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్, అంటే n ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతాయి, అంటే యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయింది అంటే సిరీస్ ఏం చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కింద చెప్పచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత? యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్. బోత్ సైడ్స్ పవర్లో 1 బై n అప్లై చేస్తున్నాం. సో యూఎన్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై n పవర్ n స్క్వేర్ హోల్ పవర్ 1 బై n. పవర్లో n స్క్వేర్ బై n అవుతుంది, అంటే n క్యాన్సిల్ అయిపోతే పవర్లో n ఉంటుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై n పవర్ n వచ్చింది. యూఎన్ పవర్ 1 బై n వాల్యూ ఎంత వచ్చింది? 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n వచ్చింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. లిమిట్ యూఎన్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. లిమిట్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ ఫార్ములా ఎంత? ఈ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనేది 2కి 3కి మిడిల్లో ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. లిమిట్ యూఎన్ పవర్ 1 బై n వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 వచ్చింది. లిమిట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది. రూట్ టెస్ట్ నుంచి సిరీస్ అనేది సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ డైవర్జెస్. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n స్క్వేర్ అనేది డైవర్జెస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమ్మేషన్ n ఇంటూ 2 బై 3 హోల్ పవర్ n. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమ్మేషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాం. లెట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ n ఇంటూ 2 బై 3 హోల్ పవర్ n. ఇక్కడ n వాల్యూస్ అనేవి బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్, అంటే n వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతాయి. సో n వాల్యూస్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్లో ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సిరీస్లో ప్రతి టర్మ్ గ్రేటర్ దాన్ 0 అయిందంటే యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో సిరీస్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కింద చెప్పొచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత? యూఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 బై 3 హోల్ పవర్ n. బోత్ సైడ్స్ పవర్లో 1 బై n అప్లై చేస్తున్నాం. సో యూఎన్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 బై 3 హోల్ పవర్ n హోల్ పవర్ 1 బై n అయింది. ఈ హోల్ పవర్ 1 బై n అనేది nకి వస్తుంది అండ్ 2 బై 3 హోల్ పవర్ nకి వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు n పవర్ 1 బై n ఇంటూ ఇక్కడ 2 బై 3 హోల్ పవర్ n హోల్ పవర్ 1 బై n. పవర్లో n క్యాన్సిల్ అయిపోతే 2 బై 3 మిగులుతుంది. సో యూఎన్ పవర్ 1 బై n వాల్యూ ఎంత వచ్చింది? n పవర్ 1 బై n ఇంటూ 2 బై 3 అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. లిమిట్ యూఎన్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n పవర్ 1 బై n ఇంటూ 2 బై 3. దీన్ని ఎలా రాస్తాం? 2 బై 3 ఇంటూ లిమిట్ n పవర్ 1 బై n కింద రాసాం. వీ నో దట్ లిమిట్ n పవర్ 1 బై n వాల్యూ ఎంత? 1. సో లిమిట్ యూఎన్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు 2 బై 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 3. 2 బై 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0.66 వస్తుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ 1. సో లిమిట్ యూఎన్ పవర్ 1 బై n వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయితే కనుక రూట్ టెస్ట్ నుంచి సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ బై రూట్ టెస్ట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ n ఇంటూ 2 బై 3 హోల్ పవర్ n అనేది కన్వర్జెస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమ్మేషన్ x పవర్ n బై n అండ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది అండ్ x వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమ్మేషన్ యూఎన్ కింద తీసుకుంటున్నాం. సొల్యూషన్ లెట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ x పవర్ n బై n అవుతుంది. ఇక్కడ n వాల్యూస్ అనేవి న్యాచురల్ నెంబర్స్కి, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, అంటే n వాల్యూస్ అనేవి గ్రేటర్ దాన్ 0 అవుతాయి. సో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది, అంటే యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కింద చెప్పొచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత? యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n బై n. బోత్ సైడ్స్ పవర్లో 1 బై n అప్లై చేస్తున్నాం. సో యూఎన్ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n బై n హోల్ పవర్ 1 బై n. ఇక్కడ
దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n హోల్ పవర్ 1/n బై n పవర్ 1/n అవుతుంది. ఎక్స్ పవర్ n హోల్ పవర్ 1/n పవర్లో n క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై n పవర్ 1/n అయింది. un పవర్ 1/n వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ బై n పవర్ 1/n వచ్చింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి. లిమిట్ un పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ బై n పవర్ 1/n అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ వాల్యూ ఎక్సే అవుతుంది. ఎక్స్ డివైడెడ్ బై లిమిట్ n పవర్ 1/n వాల్యూ ఎంత? 1 అని తెలుసు. సో ఎక్స్ బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. లిమిట్ un పవర్ 1/n వాల్యూ అనేది ఎక్స్ అయింది. ఇక్కడ చూడండి, రూట్ టెస్ట్ నుంచి లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయితే కనుక సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందని చెప్తాము. ఇక్కడ లిమిట్ ఎంత వచ్చింది? ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ బై రూట్ టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ ఎక్స్ పవర్ n బై n కన్వర్జెస్ ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1. అండ్ ఇక్కడ లిమిట్ un పవర్ 1/n వాల్యూ ఎక్స్ అని చెప్పి వచ్చింది. రూట్ టెస్ట్ ప్రకారం ఎక్స్ వాల్యూ లిమిట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. సో ఇక్కడ లిమిట్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు రూట్ టెస్ట్ ప్రకారం ఇచ్చిన సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ ఎక్స్ పవర్ n బై n అనేది డైవర్జెస్ అవుతుంది ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అయింది. అండ్ ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అయింది. ఫర్ సపోజ్ లిమిట్ వాల్యూ అనేది ఎక్స్ అనేది 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా డైవర్జెస్ అవుతుందా చూద్దాము. un వాల్యూ ఎంత? ఎక్స్ పవర్ n బై n. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే un వాల్యూ ఎంత వచ్చింది? 1/n వచ్చింది. ఓకేనా, 1/n. సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1/n. ఇక్కడ ఇది ఏ ఫార్మాట్లో ఉంది? సిరీస్ సమ్మేషన్ 1/n పవర్ p ఫార్మాట్లో ఉంది. ఇక్కడ p వాల్యూ ఎంత? p ఈజ్ ఈక్వల్ టు 1. p వాల్యూ అనేది 1 అయింది. ఫ్రమ్ p సిరీస్ టెస్ట్ నుంచి p వాల్యూ 1 అయితే కనుక సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ un డైవర్జెస్. లిమిట్ వాల్యూ అనేది 1 అయినప్పుడు ఇచ్చిన సిరీస్ అనేది డైవర్జెస్ అయ్యింది. నెక్స్ట్ ప్రాబ్లం, సిరీస్ సమ్మేషన్ nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. సొల్యూషన్ లెట్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాం. ఇక్కడ n వాల్యూస్ అనేవి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అయినాయి. అంటే n వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0. n వాల్యూస్ అనేది గ్రేటర్ దాన్ 0s అయినప్పుడు సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే un ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో సిరీస్ నేను చెప్పచ్చు అప్పుడు సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కింద చెప్పచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n. బోత్ సైడ్స్ పవర్లో 1/n అప్లై చేస్తున్నాం. సో un పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n హోల్ పవర్ 1/n. పవర్లో n క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత వచ్చింది? దట్ ఈజ్ ఈక్వల్ టు nth రూట్ n మైనస్ 1 వచ్చింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి. లిమిట్ un పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ nth రూట్ n మైనస్ 1. లిమిట్ని సపరేట్ చేసి రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ nth రూట్ n మైనస్ లిమిట్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ nth రూట్ n వాల్యూ ఎంత? 1 మైనస్ లిమిట్ 1 వాల్యూ ఎంత? 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ వాల్యూ అదే అవుతుంది. సో 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 0 అనేది లెస్ దాన్ 1. సో లిమిట్ un పవర్ 1/n వాల్యూ ఎంత వచ్చింది? విచ్ ఈజ్ లెస్ దాన్ 1 అయింది. లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. దేర్ ఫోర్ బై రూట్ టెస్ట్ నుంచి ఏం చెప్పచ్చు? సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుందని చెప్పచ్చు. దేర్ ఫోర్ సిరీస్ సమ్మేషన్ nth రూట్ n మైనస్ 1 హోల్ పవర్ n అనేది కన్వర్జెస్ అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమేషన్ n స్క్వేర్ బై 3 పవర్ n ఇచ్చిన సిరీస్ అనేది ఇది. సొల్యూషన్ లెట్ సిరీస్ సమేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ n స్క్వేర్ బై 3 పవర్ n. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమేషన్ un కింద తీసుకున్నాం. ఇక్కడ n వాల్యూస్ అనేవి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, అంటే n వాల్యూస్ అనేవి గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సో n వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సిరీస్లో ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరోనే అవుతుంది. సో n వాల్యూ జీరో కాబట్టి సిరీస్లో ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. అప్పుడు సిరీస్ ఏం చెప్పొచ్చు, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కింద చెప్పొచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇక్కడ un వాల్యూ ఎంత, un ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ బై 3 పవర్ n. బోత్ సైడ్స్ పవర్లో 1 బై n అప్లై చేస్తున్నాం. సో un పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ బై 3 పవర్ n హోల్ పవర్ 1 బై n. దట్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ హోల్ పవర్ 1 బై n డివైడెడ్ బై 3 పవర్ n హోల్ పవర్ 1 బై n అవుతుంది. డినామినేటర్లో 3 పవర్ n హోల్ పవర్ nలో పవర్లో n క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్లో 3 వస్తుంది. సో un పవర్ 1 బై n వాల్యూ ఎంత వచ్చింది, n స్క్వేర్ హోల్ పవర్ 1 బై n డివైడెడ్ బై 3 అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. లిమిట్ un పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n స్క్వేర్ హోల్ పవర్ 1 బై n డివైడెడ్ బై 3. 1 బై 3ని లిమిట్లోంచి సపరేట్ చేసి రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 ఇంటూ లిమిట్ n పవర్, ఇక్కడ n స్క్వేర్ హోల్ పవర్ 1 బై nని n పవర్ 1 బై n హోల్ స్క్వేర్ కింద రాస్తున్నాము. ఇక్కడ లిమిట్ n పవర్ 1 బై n వాల్యూ ఎంత, 1 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3. 1 బై 3 అంటే 0.33 వస్తుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ 1. లిమిట్ un పవర్ 1 బై n వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. దేర్ ఫోర్ బై రూట్ టెస్ట్ నుంచి ఏం చెప్పొచ్చు, సిరీస్ సమేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుంది. Therefore, series summation n square by 3 power n అనేది కన్వర్జెస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్ సమేషన్ 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ మైనస్ n పవర్ 3/2 ఇచ్చిన సిరీస్ అనేది ఇది. సొల్యూషన్ లెట్ సిరీస్ సమేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమేషన్ 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ మైనస్ n పవర్ 3/2. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సమేషన్ un కింద తీసుకున్నాము. ఇక్కడ n వాల్యూస్ అనేవి బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో n వాల్యూస్ అనేవి గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు un సిరీస్లో ప్రతి టర్మ్ కూడా గ్రేటర్ దాన్ జీరో అవుతుంది, అంటే un ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. un ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అయింది అంటే సిరీస్ నేను చెప్పొచ్చు, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కింద చెప్పొచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అవుతుంది. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత, un ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై రూట్ n పవర్ మైనస్ n పవర్ 3/2. బోత్ సైడ్స్ పవర్లో 1 బై n అప్లై చేస్తున్నాం. సో un పవర్ 1 by n is equal to 1 plus 1 by root n whole power minus n power 3/2 whole power 1 by n అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి పవర్లో చూడండి వాల్యూ ఎంత వస్తుంది, n పవర్ 3/2 డివైడెడ్ బై n అవుతుంది. అంతేనా, n అనేది డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి n పవర్ 1 వల్ల n పవర్ -1 అవుతుంది. సో n పవర్ 3/2 ఇంటూ n పవర్ -1 అవుతుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్మాట్లో ఉందంటే ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. సో n పవర్ 3/2 -1 అవుతుంది. 3/2 -1 అంటే 1/2. సో పవర్లో ఎంత ఉంటుంది, మైనస్ n పవర్ 1/2 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై రూట్ n పవర్ మైనస్ n పవర్ 1/2 అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటున్నాము, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై రూట్ n పవర్ హోల్ పవర్ n పవర్ 1/2 కింద రాసుకుంటున్నాం. సో un పవర్ 1 బై n వాల్యూ ఎంత వచ్చింది, 1 ప్లస్ 1 బై రూట్ n పవర్ 1/2 వచ్చింది. ఓకేనా, ఇక్కడ దాన్ని ఎలా రాసుకుంటున్నాం, బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ వాల్యూకి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, లిమిట్ un పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 బై 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ రూట్ n అవుతుంది.
So that is equal to limit 1 by 1 plus 1 by root 2 whole power root n అవుతుంది. That is equal to 1 by limit 1 plus 1 by root n whole power root n వాల్యూ ఎంత e అవుతుంది. That is equal to 1 by e. ఈ వాల్యూ అనేది 2కి 3కి మిడిల్లో ఉంటుంది. సో 1 by e వాల్యూ ఎంత అవుతుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. ఇప్పుడు ఏమొచ్చింది, లిమిట్ un పవర్ 1 by n వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 ప్లస్ 1 బై రూట్ n హోల్ పవర్ మైనస్ n పవర్ 3/2 అనేది కన్వర్జెస్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. థ్యాంక్ యూ.